నమస్కారం. విశ్వా న్యూస్ కు స్వాగతం. షాద్నగర్ మున్సిపల్ ఎన్నికల నగారా మోగకముందే రాజకీయ సందడి మొదలైంది. అభివృద్ధి మంత్రమే లక్ష్యంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పట్టణంలోని పలు వార్డుల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ముఖ్యంగా 7వ వార్డులో పర్యటించిన ఆయన అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి తాను అహర్నిశలు శ్రమిస్తున్నానని, గడిచిన 2 ఏళ్లలో భారీగా నిధులు తీసుకువచ్చామని తెలిపారు. అలాగే వార్డు అభివృద్ధి కోసం నిరంతరం తపించే యువ నాయకుడు కొప్పునూరి ప్రవీణ్ కుమార్ సేవలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రజాసేవ కోసం పరితపిస్తున్న ప్రవీణ్ లాంటి యువతకు ఒక అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు. మరోవైపు ఎమ్మెల్యే శంకర్ కృషిని 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కొప్పునూరి ప్రవీణ్ కొనియాడారు. తన వార్డులో సుమారు 2 కిలోమీటర్ల ఘన సెంటీమీటరు రోడ్లు, 1800 మీటర్ల డ్రైనేజీ పనులతో పాటు అంగన్వాడీ, రేషన్ షాపులను మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో శంకర్ అన్నకు అభివృద్ధిని కానుకగా ఇద్దామని ఆయన పిలుపునిచ్చారు. మున్సిపాలిటీలో ఉన్న హైవే రోడ్ ఏ విధంగా ఉండాలో గుంతలమయం మీ అందరికి తెలుసు, ప్రతి ఒక్కరికి డాక్టర్ సాబ్ కూడా తెలిసి విషయాలు అంటే ఎట్లయింది మీరు అందరు చూసారు. కానీ అప్పటికిప్పటికీ పనులలో నాణ్యత, ముఖ్యంగా పనులలో నాణ్యత. హైవే రోడ్ చూసారు, ఎక్కడన్నా గుంత ఉందా మీరు చూడండి. అన్నారం చౌరస్తాకి వెళ్ళి మన చౌరస్తా వరకు రోడ్ చేయించిన ఏ విధంగా ఉందో మీరు చూడండి. ఇలా సీసీ రోడ్లు వేస్తారు. రామచంద్ర టీచర్ కూడా తెలుసు అది ఏ రోడ్ ఎట్లేస్తున్నారో, ఎన్ని రోడ్లు వేసినాము, ఏమవుతుంది అంటే. ఇది ప్రజలు ఒకసారి అవకాశం మాకు ఇచ్చారు, అది ప్రజల రుణం తీర్చుకోవాలి. ప్రజల సమస్యల మీద మేము నిలబడాలి. కాబట్టి ఇవాళ మేము దినం రోజు ఈ మున్సిపాలిటీలో ఉన్న సమస్యలన్నిటిని కూడా అన్నిటిని పట్టించుకొని విడతల వారీగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. రోజు పనులు నడుస్తూ ఉన్నాయి. ఆ 1 సంవత్సరం నుంచి నిరంతరం రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, కరెంటు, నీళ్లు, అమృత్ 2 ట్యాంకులు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. కాబట్టి దయచేసి నేను ప్రజలను, మేధావులను, విద్యావంతులను, ఈ యొక్క మున్సిపాలిటీలో నివసించే ప్రజలను కోరుకుంటా ఉన్నా. ఎవరు పనిమంతులు, ఎవరు అసమర్థులో మీరు ఒకసారి బేరీ చేసుకోండి, ఒకసారి అంచనా వేసుకోండి, ఒక్కసారి మీరు ఆశీర్వదించండి. మీరు ఆశీర్వదిస్తే మీ రుణం తీర్చుకునే బాధ్యత నాది. ఎక్కడ నిర్లక్ష్యం చేయం. ఒక ఎమ్మెల్యే అంటే ఏ విధంగా ఉండాలో మీ కళ్ళ ముందల, మీ కళ్ళారా చూస్తారు, మీరు అన్ని చూస్తూనే ఉన్నారు. సింప్లిసిటీ ఉందా, ఆర్భాటం ఉందా, నిర్లక్ష్యం ఉందా, ఎక్కడైనా ప్రజలకు అందుబాటులో లేనా, మీ అందరికి తెలుసా విషయాలు. మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. నిజమైన రాజకీయ నాయకులను కాపాడినప్పుడే ఈ వ్యవస్థ ఉంటుంది. 4 రోజులు ప్రజలకు మంచి జరుగుతుంది. కాబట్టి మీరు అన్ని ఆలోచన చేసి ఆశీర్వదించాలని చెప్పి నేను ఈ ఓటర్ మహాశయులను, మేధావులను, విద్యావంతులను, ఈ యొక్క 7వ వార్డు ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాను. ఇంతకుముందు మన గౌరవనీయులు ఎమ్మెల్యే శంకరన్న గారు మన 7వ వార్డుకు అంటే నేను గెలవకముందే ఈ చిన్న వయసులో నన్ను నమ్మి నాకు 5 కోట్ల నిధులు ఇవ్వడం జరిగింది 4 నెలల క్రింద. దాని తర్వాత బస్తీ బాటలో ప్రోగ్రాంలో భాగంగా ఎమ్మెల్యే గారు మా బస్తీ బాటకు వచ్చినప్పుడు మహిళలందరూ కలిసి అన్న మాకు ఒక అంగన్వాడీ లేదు, మేము పక్క వార్డులోకి అంగన్వాడీకి వెళ్ళాల్సి వస్తుంది అని వాళ్ళు అడిగినప్పుడు వెంటనే మాకు 15 రోజులు అంగన్వాడీ శాంక్షన్ చేయడం జరిగింది. కానీ అది ఒక ప్లేస్ కోసం చూస్తున్నాము, దయచేసి అది తొందరనే కంప్లీట్ అయిపోతుంది. మరియు రేషన్ షాప్ కూడా మాకు పక్క వార్డులోకి వెళ్ళి, ఇతర వార్డులోకి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది అని అడిగారు. అడిగినప్పుడు వెంటనే 1 రోజులోనే నన్ను మరీ తిట్టి ఆర్టీఓ గారికి లెటర్ ఇప్పించి మరీ ఒక వారం రోజుల్లో అది ఓపెనింగ్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ అన్న నేను అన్నెనకాల పడి అన్న మా వాడికి ఇంకా కావాలన్న పెద్ద వార్డు దయచేసి అంటే ఎమ్మెల్యే గారు ఇంకా ఎన్ని నిధులు ఇంకా ఎన్ని సరిపోతలేవు నీ, కానీ మళ్ళీ నా పైన దయ ఉంచి నాకు మళ్ళీ ఈ వచ్చిన 18 కోట్ల ఫండ్లో మన వాడికి 1.5 కిలోమీటర్ల సీసీ రోడ్డు మరియు 1800 మీటర్ల డ్రైనేజ్ శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 2 అయ్యప్ప కాలనీ, ఆనంద్ కాలనీ, తిరుమల, సూర్య, హైటెక్ ఈ 4 కాలనీలకే పెట్టడం జరిగింది.
ఎందుకంటే అక్కడ వర్కులు అయినాయి, కొంచెమన్నా వర్కులు అయినాయి కాబట్టి ఇక్కడనే అవి ఇంప్లిమెంట్ చేస్తున్నాము. దయచేసి మనం ఎప్పుడు మన ఎమ్మెల్యే గారికి రుణపడి ఉండాలి. ఎందుకంటే ఇంతకుముందు మీరు ప్రతిసారి ఇప్పుడు గెలవక ముందే ఇన్ని వర్కులు చేయిస్తున్నాం కదా, మీరు ఇంతకుముందు చూడండి, ఇంతకుముందు మాజీ ఉన్న వాళ్ళు ఎటువంటి మన వార్డులో వర్కులు కాలేదు. దయచేసి మాకు ఆశీర్వదించండి. మా ఎమ్మెల్యే గారిని ఎప్పుడు మనం రుణపడి ఉంటాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.